కానీ ఎండ్ స్టేజ్ కి వస్తున్నా కొద్దీ నువ్వు వదిలేపోగా రింగులు రింగులు తిరుగుతూ ఉంటది. మెల్లమెల్లగా లంగ్స్ మింగేస్తా ఉంటాయి. అండ్ లాస్ట్ కి వచ్చేసరికి ఎట్లా కొడతాడంటే ఛాతిలా క్యాన్సర్ తో పాతాళంగా మింగేస్తావు. నువ్వు బంద్ చేసినా బ్రతుకో, ఎప్పటికైనా హెల్తీగా అవుతావు అన్న గ్యారంటీ హోప్ కూడా అవసరం లేదు. అంటే టూ మచ్ ఇట్లా ఆడుకుంటుంది నీతో. కొన్ని చెప్పి చేస్తుంది, ఇంకొన్ని చూపిస్తుంది, కొన్ని సడన్ గా చేస్తుంది, ఫైనల్ గా నీకు ఊపిరి ఆడకుండా చేస్తుంది. ఏందనుకుంటారా? ఇప్పటికే మీకు అర్థమై ఉంటది. నీ ఫ్రెండ్ గారు బతకాలంటే, నీకు సంబంధించిన వాళ్ళు హెల్తీగా ఉండాలంటే ఈ రీల్ మొత్తం కంప్లీట్ గా చూసి వాళ్ళని ట్యాగ్ చేయి. ఈ న్యూస్ విన్నావు అనుకో, ఒక ముక్కుల నుంచే కాదు చెవుల నుంచి కూడా వస్తుంది. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక నుంచి ఒక లెక్క. ఈసారి కూడా మన బడ్జెట్ పెరిగింది. సారీ సిగరెట్ల రేటు కూడా పెరిగినాయి. ఒక్కో ప్యాకెట్ మీద 25 రూపాయల నుంచి 55 రూపాయలు పెంచేసారు మావా. పెట్రోల్ రేట్ అయితే పైసల్లో పెరుగుతుండే, ఇది ఏకంగా రూపాయల్లో పెరిగేసింది. ఎగిరి గంతేస్తుంది. నువ్వు తాగే సిగరెట్ మీద 40% GST పడుతుంది. నువ్వు GST కట్టడానికి నీ లంగ్స్ ను బూడిద చేస్తున్నావు. ఎంత త్యాగమ్మావు అనేది. సిగరెట్ల మీద రేట్లు పెంచి చాలా మంచి పని చేసిరు. ఇది వరకు బ్రేక్ఫాస్ట్ అని, లంచ్ అని, డిన్నర్ అని రోజుకు 10 సిగరెట్లు తాగేటోడు కూడా ఇప్పుడు టైం టేబుల్ మార్చేస్తాడు. ఇక మంది పేసలతో తాగేటోడు అయితే మొత్తమే పని చేస్తాడు. రోజుకి ఒక్క సిగరెట్ నీ హెల్త్ ని ఎంత డ్యామేజ్ చేస్తుందో తెలుసా? ఒక్క సిగరెట్ తాగడం వల్ల 5000 కెమికల్ సబ్స్టాన్సెస్ డైరెక్ట్ గా నీ బాడీలోకి ఎంట్రీ ఇస్తాయి మావా. ఫస్ట్ నీ దంతాలను పాడు చేస్తాయి, తర్వాత నీ శ్వాసనాళాల్లోని నర్వ్స్ డ్యామేజ్ చేసి నువ్వు వాసన పసిగట్టడం కోల్పోతావు. ఇక ఊపిరితిత్తుల్లో సీలియా అనే భాగాన్ని డ్యామేజ్ చేసి గాలి వెళ్లే మార్గానికి బారికెళ్ళి వేసేస్తుంది. సిగరెట్లు ఎక్కువగా డ్యామేజ్ చేసేది ఆల్వియోలే. ఇది రక్తంలోకి ఆక్సిజన్ వదిలి కార్బన్ డైఆక్సైడ్ ను బయటికి తీసుకొస్తుంది. కానీ ఇదే డ్యామేజ్ అయితే నీకు అసలు ఊపిరే ఆడదు, స్ట్రోక్ వస్తుంది, బోనస్ గా క్యాన్సర్ కూడా వస్తుంది. పొగాకులోని నికోటిన్ నీ సెక్సువల్ లైఫ్ ను కూడా పాడు చేస్తుంది. ప్రాబ్లం నీ ఒక్కడికే కాదు, నీ చుట్టూ ఉండే జనాలకు నువ్వు పొగ పీల్చేటప్పుడు 20 నుంచి 30% క్యాన్సర్ రావడానికి కూడా కారణమవుతావు. ఇక చిన్న పిల్లల్లో అయితే వాళ్ళ ఎదుగుదల మీద ఎఫెక్ట్ పడుతుంది. నువ్వు సిగరెట్ తాగితే నీ ఒక్కడికే కాదమ్మా, నీ చుట్టూ ఉన్న జనాలకు కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంత జరుగుతుందని తెలిసిన తర్వాత కూడా నువ్వు మానేయలేదనుకో, ఆ ముఖేష్ గారు యాడ్ తీసి నీ ఫోటో వేస్తారు. మార్రా డైలాగ్ ఆల్రెడీ మీకు తెలుసు. నీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ ఆరోగ్యం గురించి ఆలోచించే వాళ్ళందరూ వాళ్ళను ట్యాగ్ చేయండి. ఈ రోజే మానేయమని చెప్పుకోండి.